వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ ఆపామనుకోండి, మళ్ళీ వాళ్ళు నార్మల్ వెయిట్‌కి వస్తారా? డెఫినెట్లీ రీగెయిన్ అవుతారు, కానీ నార్మల్ వెయిట్‌కి రారు. ఇప్పుడు ఈ మాంజారో డ్రగ్ తీసుకొని బాగా వెయిట్ తగ్గిన ఎవరైనా పేషెంట్ సక్సెస్ స్టోరీ చెప్పండి. ఒక పేషెంట్ నాకు హిప్ పెయిన్, నీ పెయిన్‌తో వచ్చి నాకు వెయిట్ లాస్ అవ్వమన్నారు. సో ఐ వాంట్ వెయిట్ లాస్ అన్నట్టు అడిగారు. వీళ్ళకి నేను ఓరల్ టాబ్లెట్స్ పెట్టడం జరిగింది. ఓరల్ సెమాగ్లూటేటెడ్ రైబెల్సిస్ అని వచ్చింది. సో అతను అరౌండ్ 1 మంత్కి 3 కిలోసో 2 కిలోసో తగ్గాడు. సో ఆయన నాకేం క్వశ్చన్ చేశాడంటే, సార్ నేను డైట్ చేసినా తగ్గుతాను, నాకు ఐ వాంట్ మోర్ అని అన్నాడు. అప్పుడు ఐ స్టార్టెడ్ హిమ్ ఆన్ వెయిట్ లాస్ ఇంజెక్షన్. మాంజోరో నేను 2.5 mg పర్ వీక్ తో స్టార్ట్ చేశాను. దాంతో 5 mgకి వెళ్ళాం, దాంతో 7.5 mgకి వెళ్ళాం. 1 మంత్ ఓరల్, 1.5 మంత్ ఇంజెక్షన్. 138 నుంచి 112కి వచ్చారు సాయి గారు విత్ ఇన్ 2.5 months. ఇంకా 7.5 mg మాంజారో మీద ఉన్నారు, 112 దగ్గర ఉన్నారు. లెట్స్ సీ ఎక్కడి వరకు వెళ్తారు అనేది. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క టైప్ ఆఫ్ వెయిట్ లాస్ ఉంటుంది. ప్రతి ఒక్క బాడీ ఇండివిజువల్ స్ట్రక్చర్ వేరు, జెనెటిక్స్ వేరు, హార్మోనల్ ప్రొఫైల్ వేరు. వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ ఆపామనుకోండి, మళ్ళీ వాళ్ళు నార్మల్ వెయిట్‌కి వస్తారా? డెఫినెట్లీ రీగెయిన్ అవుతారు, కానీ నార్మల్ వెయిట్‌కి రారు. మీ అంతటి మీరు ఎప్పుడు వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ తీసుకోవద్దండి. ఎందుకంటే ఇది ఓన్లీ క్వాలిఫైడ్ డాక్టర్స్ సూపర్విజన్లోనే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తేనే మీరు తీసుకోవాలి. ఓకేనా? దయచేసి మీ అంతటి మీరు తీసుకోవద్దు.